హాయ్ హలో ఎస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వాక్కాయ పులిహార అండి. శ్రావణ మాసం స్పెషల్ వరలక్ష్మి వ్రతానికండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న వాక్కాయ ముక్కలండి. శుభ్రంగా కడిగేసి 4 భాగాలుగా చేసుకొని లోపల గింజ తీసేసేయాలండి. అవి తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. 250 గ్రామ్స్ బియ్యానికి 200 గ్రామ్స్ వాక్కాయ ముక్కలండి వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఈ పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 టీ స్పూన్ల ఆయిల్. ముందుగానే 250 గ్రామ్స్ రైస్ వండుకొని ఒక బేషన్లో తీసుకోవాలండి. బేషన్లో కానీ గిన్నెలో తీసుకొని 2 టీ స్పూన్ల ఆయిల్, తగినంత పసుపు వేసి కలుపుకొని పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక 3 టీ స్పూన్లు పల్లీలు వేసి వేయించుకోవాలండి. పల్లీలు వేగాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అవి కూడా 1 నిమిషం వేయించుకోవాలండి. పప్పులు కానీ ఏమీ మాడకుండా చూసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, అవి కూడా 1 నిమిషం వేగాక అమ్మవారికి ఎప్పుడైనా చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార అవే కాకుండా ఈ సీజన్లో వచ్చే వాకాయతో కూడా పులిహార చేయొచ్చండి. విటమిన్ సి అధికంగా ఉండేదండి. ఇప్పుడు అవి వేగాక ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ వేసి అవి కూడా వేయించుకోవాలండి. అవి వేగాక ఒక 4 ఎండుమిరపకాయలు, 4 లేక 5 మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. 4 లేక 5 ఎండుమిరపకాయలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు. మీరు తినే బాగా కారం గల్ల అయితేనే తక్కువ వేసుకోండి, తక్కువ కారానికి అయితేను ఎక్కువ వేసుకోండి. అవి కూడా బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. వేగాక ఒక 2 రెమ్మలు కరివేపాకు, కూడా వేసి అవి కూడా వేయించుకోవాలండి. అవి కూడా వేగాక కొంచెం కొత్తిమీర, ఇక్కడ కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి, అది ఆప్షనల్ అండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగు వేసుకోవాలండి. ఇంగు కూడా వేసి వేగాక అంతా కలిపేసుకోవాలండి. అంతా కలుపుకున్నాక ముందుగా మిక్సీ పట్టుకున్న వాక్కాయ పేస్ట్ వేసుకోవాలండి. అంతా వాక్కాయ పేస్ట్ వేసాక తగినంత ఉప్పు వేసుకోవాలండి. అన్నానికి, రైస్కి అన్నిటికి సరిపోను ఉప్పు అండి. ఇక్కడ ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పు పట్టిందండి. ఉప్పు కూడా వేసి అంతా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇది వేగాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైసులు ఇది వేసి కలుపుకోవాలండి. పేస్ట్ అంతా వేసి కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి. అమ్మవారికి ఈ సీజన్లో వచ్చే వాక్కాయతోటి పులిహార చేసి పెట్టండి. విటమిన్ సి అధికంగా ఉండే వాక్కాయ పులిహార ఎంతో టేస్టీగా ఉంటుందండి. ముందు పులుపుగా ఉంటుందండి, తర్వాత నిమ్మకాయ పులిహార లాగానే పులుపు అంతా పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదంతా పులుపు అంతా పట్టేశాక పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.